ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈ వీడియో రికార్డు చేస్తున్న సమయానికి రోమ్ నగరంలో ఉన్నటువంటి మన ఆత్మీయ తండ్రి అయిన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క ఆరోగ్యం విషమించింది, అంత సానుకూలంగా లేదు అనే వార్తలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మన భారతదేశపు పీఠాధిపతుల సమాఖ్య ఒక ఉత్తరాన్ని కూడా రాయటం జరిగింది. మన ఫ్రాన్సిస్ పాపు గారి యొక్క ఆరోగ్యం అంత సానుకూలంగా లేదు, కాబట్టి మనందరం కలిసి మన ఆత్మీయ తండ్రి కొరకై ప్రార్థన చేద్దామని. కాబట్టి మిమ్మందరినీ కూడా మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కొరకై దేవుని చిత్తం నెరవేరాలని, ప్రత్యేకంగా ఈ క్లిష్ట పరిస్థితులలో దేవుని యొక్క ఆత్మ మరియ తల్లి మన ఆత్మీయ తండ్రికి తోడుగా ఉండాలని ప్రార్థన చేద్దాం. చిన్న వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకొని ఆ తరువాత నాతో కలిసి మన ఆత్మీయ తండ్రి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కొరకై ప్రార్థించవలసిందిగా మిమ్మందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. లూకా సువార్త 22వ అధ్యాయము 39వ వచనము నుండి, యేసు అక్కడ నుండి బయలుదేరి తన అలవాటు చొప్పున ఒలీవు కొండకు వెళ్ళుచుండగా శిష్యులు ఆయనను అనుసరించిరి. ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో శోధనలకు గురికాకుండుటకై ప్రార్థనలు చేయుడు అని చెప్పెను. పిమ్మట ఆయన రాయి వేటు దూరము వెళ్ళి మోకరెళ్ళి, తండ్రి, నిశ్చిత్తమైనచో ఈ పాత్రను నా యొద్ద నుండి తొలగని పోనిమ్ము, కానీ నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థించను. అప్పుడు స్వర్గము నుండి ఒక దూత ప్రత్యక్షమై ఆయనను బలపరచను. ఆయన బాధతో ఇంకనూ దీక్షగా ప్రార్థన చేయసాగెను. ఆయన చెమట రక్త బిందువుల వలె భూమి మీద పడుచుండెను. ప్రార్థన ముగించి యేసు శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖభారముచ్చే అలసి సొలసి నిద్రకు లోనకుటను చూసెను. యేసు వారితో, మీరు ఎలా నిద్రించుచున్నారు? లెండు, శోధనకు గురి కాకుండుటకై ప్రార్థన చేయుడు అని చెప్పెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి వయసు 88 సంవత్సరాలు. చాలా పెద్ద వయసు ఉన్నటువంటి వారు. ఈ నెల ఫిబ్రవరి నెల 14వ తారీఖు శ్వాసకోశ వ్యాధితో ఆయన ఆసుపత్రిలో చేరటం జరిగింది. వయసు మీద పడింది కాబట్టి వారి 2 ఊపిరితిత్తులు కూడా ఇన్ఫెక్షన్కు లోనయ్యాయి, న్యూమోనియా తోటి బాధపడుతున్నారు అనేటువంటిది వాటికన్ న్యూస్లో అఫీషియల్గా అధికారపూర్వకంగా తెలియజేయబడినటువంటిది. ముఖ్యంగా నిన్నటి వార్తలలో ఉదయం కొంతవరకు కోలుకున్నారు అని చెప్పినా కానీ మరలా సాయంత్రం కల్లా నేను ఆ న్యూస్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నాను. కాబట్టి సాయంత్రం కల్లా మరలా కొంచెం క్లిష్టంగా మారింది. విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరూ కూడా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కొరకై ప్రార్థన చెయ్యాలి అనని కోరడం జరిగింది. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరి బాధ్యత మన ఆత్మీయ గురువుల కొరకై ప్రార్థన చేయటం. ముఖ్యంగా క్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు మనము కూడా వారికి తోడుగా ఉండాలి, ఆత్మీయంగా తోడుగా ఉండాలి. ముఖ్యంగా ప్రియులారా, పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఎడల దేవుని చిత్తం ఏంటో నీకు నాకు తెలియదు. మన బాధ్యత తండ్రి గారిని దేవుడు దీవించాలని, దేవుని చిత్తానుసారముగా వారు కడవరకు కూడా దేవునికి నమ్మక పాత్రమనటి సేవకుడిగా ఉండాలని మనందరం కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ప్రియులారా, మార్చి నెల 13వ తేదీ 2013వ సంవత్సరంలో పాపుగారిగా ఎన్నిక చేయబడ్డారు. ఆనాటి నుండి కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి శక్తి ద్వారా,
దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మ నడిపింపు ద్వారా ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలను చేశారు. ప్రపంచానికి ఒక ప్రేమ సందేశాన్ని వారు ఎల్లప్పుడూ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. వారు చెరసాలలోనికి వెళ్ళి అద్భుత రీతిగా ఇంతవరకు ఎన్నడూ జరగని విధంగా ఆ యొక్క జైల్లో ఉన్నటువంటి ఆ ఖైదీల యొక్క పాదాలు కడిగారు. అదేవిధంగా ప్రపంచానికి కొన్ని సందర్భాలలో నిర్మోహమాటంగా సారీ చెప్పారు. అదేవిధంగా ప్రియులారా, ముఖ్యంగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఎన్నికైనప్పుడు ఇంతవరకు ఎప్పుడు జరగనటువంటి రీతిలో ఆయన తల వంచి ప్రజలను నా కోసం ప్రార్థన చేయండి, నన్ను ఆశీర్వదించండి అని చెప్పారు. అందరూ కూడా అన్నారు, అదేంటి పాపు గారు మనల్ని ఆశీర్వదించమని అంటావేంటి? ఆయన మనల్ని ఆశీర్వదించాలి కానీ ఆయనను ఆశీర్వదించాలని అడుగుతున్నారేంటి అన్నారు. అయినా కానీ ఆయన వెనకడుగు వేయలేదు. తప్పేముంది? నేను ఒక ఆత్మీయమైన బాధ్యతను నడిపించాలంటే నా బిడ్డలు కూడా నా కోసం ప్రార్థన చేయాలి. అలనాడు మోషే కోసం మోషే యొక్క చేతులను 2 సేవకులు ఎత్తిపట్టుకోలేదా? పౌలు గారు మీరు నా కొరకే ప్రార్థన చేయండి అని చెప్పలేదా? అన్న విధంగా ఆయన ఒక సేవకుని రూపమును దాల్చి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలను దేవుని కొరకై చేశారు. అటువంటి మన ఆత్మీయ తండ్రి ఈ రోజున అనారోగ్యంతో చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు పిల్లారా. వారి కోసం మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? దేవాన్ని చిత్తమైతే మా పాపు గారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి, తిరిగి వారిని మరలా నీ సేవ చేసేటట్లుగా దీవించండి. దేవుని చిత్తం. ఏది ఏమైనప్పటికీ కూడా మన ఆత్మీయ తండ్రి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు కడ వరకు కూడా దేవునికి నమ్మకపాత్రమైన విశ్వాసపాత్రమైనటువంటి సేవకునిగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, సాతాను శోధన అనేటువంటిది జీవితపు కడదశలో ఎక్కువగా ఉంటుందండి. మీకు తెలియాలి ఈ విషయం. సాతానుడు అనేటువంటి వాడు మన ఆత్మల కొరకై మన జీవితపు చివరి గడియల్లో ఎక్కువగా పోరాడతాడు, మన మీద ఎక్కువ శోధనలు పంపిస్తాడు. ప్రభు యొక్క జీవితంలో మనం ఆయన సిలువకు దగ్గరైన కొద్దిగా ఎక్కువ శోధనలు అయ్యాయి. ఆయన గెత్సెమను తోటలో ఒలీవల కొండ మీద ఆయన చేసిన ప్రార్థన చూస్తే మనకు అర్థమవుతుందండి. శిష్యులను తీసుకొని ఆ యొక్క గెత్సెమను తోటలోనికి వెళ్ళి ఏమని అడిగాడు? ఆ స్థలమునకు చేరిన పిమ్మట యేసు వారితో శోధనలకు ఉరికాకుండుటకై మేల్కొని ఉండి ప్రార్థన చేయుడు. ప్రభువు సిలువను మోయటానికి దగ్గర చేరువయ్యాడు. ఆ సమయంలో ఎక్కువగా తన కోసం ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకని? ప్రభువుకు తెలుసు సాతాను యొక్క శోధనలు భయంకరంగా ఉంటాయని. ఆ తర్వాత ఆయన రాయివేటు దూరము వెళ్ళి లూకాసు వార్త 22:42 తండ్రి నీ చిత్తమైనచో ఈ పాత్ర నా వద్ద నుండి తొలగిపోనిమ్ము, కానీ నా ఇష్టము కాదు నీ చిత్తమైన నెరవేరనిమ్ము అని తనకి చెమట రక్త బిందువుల వలె కార్చటాన్ని చూస్తున్నాం. ప్రియులారా, జీవితపు చివరి దశలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, కడు జాగ్రత్తగా ఉండాలి. పాతకాలంలో మంచి మరణము కొరకై ప్రార్థన ఉండేదండి. అది ఇప్పుడు మర్చిపోయాం. మనం కూడా మన కొరకై ప్రార్థన చేసుకోవాలి. అదేవిధంగా యేసు మరియమ్మ జోజప్ప గారా, నా హృదయమును నా ఆత్మను నా శరీరమును మీకు సమర్పించుచున్నాను. యేసు మరియమ్మ జోజప్ప గారా, నా కడపటి అవసరాలు నాకు సహాయముగా నుండండి. యేసు మరియమ్మ జోజప్ప గారా, మీ దివ్య సన్నిధానములో నేను సమాధానముగా ప్రాణమిడుతునుగాక. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది. ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు మనం చనిపోతామని కాదు, ఎవరో చనిపోతారని కాదు, కానీ ఆ మరణ గడియలో వారు మనకు తోడుగా ఉండాలి. ఆ మరణ గడియలో సాతానునికి అవకాశం లేకుండా ఉండాలి. మన ఆత్మ మీద ఎటువంటి అధికారము లేకుండా ఉండాలి. ఆ మరణ గడియలో మనం పాపస్థితిలో ఉండకుండా ఉండాలి. మంగళవార్త ప్రార్థన చేస్తాం కదా, మంగళవార్త ప్రార్థనలో 2వ భాగంలో ఏమని చేస్తాం? పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును
మా మరణ సమయమందును ప్రార్థించండి. ఎప్పుడు? మన మరణ సమయంలో ప్రార్థన. అది చాలా ముఖ్యమైనటి గడియ ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈనాడు మనం ప్రత్యేకంగా మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కొరకే ప్రార్థిస్తూ ఉండగా దేవుని చిత్తం నెరవేరాలని, ముఖ్యంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఈ శ్వాసకోశ సంబంధమైనటువంటి పాలిమైక్రోబయల్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అనేటువంటి వ్యాధితో బాధపడుతుండగా దేవుడు వారికి తన చిత్తాన్ని నెరవేర్చాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖలో 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి పౌలు గారు ఈ విధంగా సెలవిస్తున్నారు. కనుక అన్నిటికంటే ముందు మానవులందరి కొరకై దేవునికి విన్నపములు, ప్రార్థనలు, మనవులను, కృతజ్ఞతలను అర్పింపబడవలను. మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణముగాను దైవభక్తితోనూ ఎట్టి ఒడిదుడుకులు లేని ప్రశాంత జీవితము జీవించుటకై రాజుల కొరకును తదితర అధికారులందరి కొరకును మనము ప్రార్థనలు జలపాలి. ఇది మన బాధ్యత. క్రైస్తవులంగా పెద్దల కొరకై, అధికారుల కొరకై, మన ఆత్మీయుల కొరకై, మన ఆత్మల కాపరులైనటువంటి బోధకులు, యాజకులు, అభిషిక్తులు, పాపుగారుల కొరకై, బిషప్ గారుల కొరకై మనందరం ప్రార్థన చేయాలి. ప్రారంభంలో చెప్పినట్లుగా నేను ఈనాడు సాయంత్రం, మీరు ఈ వీడియోని ఉదయం పూట చూస్తున్నారు, కానీ అంతకుముందు రోజు నేను ఈ వీడియో రికార్డ్ చేయడానికి ముందు నాకు 2-3 లెటర్లు రావటం జరిగింది. మన భారతదేశపు అఖిల భారత పీఠాధిపతుల సమాఖ్య నుండి ఒక లేఖ రావటం జరిగింది. హైదరాబాదు కార్డినల్ గారైనటువంటి పోల అంతోని గారు కూడా వారి పేరు మీదుగా ఈ యొక్క లెటర్ రావటం జరిగింది. తప్పనిసరిగా మన బిషప్లు అందరూ కూడా ప్రార్థించమని అంటున్నారు పాపు గారి యొక్క ఆరోగ్యం కొరకై. దయచేసి పిల్లారా, మీరందరూ కూడా మీకు తోచిన విధంగా మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి ఆరోగ్యం కొరకై, అదేవిధంగా మన శ్రీసభ కొరకై ఆత్మీయంగా దేవునికి నడిపింపులు నడవబడాలని దేవుని వేడుకుందాం. దేవునికి చిత్తం అనేటువంటిది నెరవేర్చబడటానికి ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రియారా, కీర్తన 22లో మరి మనందరం కూడా పెద్దల కొరకే ప్రార్థన చేయాలి అని మనందరికీ సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనంలో ప్రియారా, ఇదిగో వారు మనందరినీ కూడా జ్ఞానముతోనూ అదేవిధంగా దైవికమైన విజ్ఞానముతోనూ నడిపించులాగున ప్రార్థన చేయమని సెలవిస్తూ ఉన్నాయి పిల్లారా. రోమాపత్రికలో 13వ అధ్యాయం 1వ వచనంలో ప్రియారా, ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అధికారం అంతా కూడా దేవుని చేతనే ఇవ్వబడింది. కాబట్టి ఆ అధికారుల కొరకే మనం ప్రార్థన చేయాలి. ఆ దేవుడిచ్చిన అధికారము మన మీద ఉండాలని, మనం అధికారానికి లోబడి, ఆత్మకు లోబడి జీవించే విధంగా ప్రార్థన చేయాలి పిల్లారా. కాబట్టి మిమ్మందరినీ కూడా నేను కోరుకునేది ఏంటంటే, అందరం కలిసి ఈ వీడియో చూస్తున్నట్టు ఈ షార్ట్ వీడియోలో అందరం కలిసి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కొరకై ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తానుసారంగా జరగాలని, దేవుని చిత్తం నెరవేరాలని, ఆయన చిత్తం అయితే పాపు గారికి మంచి ఆరోగ్యం చేకూరాలని, శ్రీ సభ కొరకై ఒక్క పరలోక జపాన్ని 3 సార్లు, మంగళవార్త జపాన్ని, త్రిత్వ స్తోత్రాన్ని మన పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కొరకై వేడుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందరు నాతో కలిసి ఏకీభవించి ఈ యొక్క ప్రార్థనలో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కొరకై ప్రార్థించవలసిందిగా వేడుకుంటున్నాను. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మనమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు,
స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముగా యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వర, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, ఇదిగో పౌలు గారు పలికినట్లుగా మీ సంఘ నాయకుల కొరకై, మీ ఆత్మీయ నాయకుల కొరకై మీరు ప్రార్థించండి. అవును ప్రభువా, ఈ రోజున మా ఆత్మీయ తండ్రి, మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి హస్తాన్ని వారిపై ఉంచండి. నీ చిత్తాన్ని వారి జీవితంలో నెరవేర్చండి నాయన. వారి యొక్క అనారోగ్య గడియలలో ప్రభువా వారికి మీరు తోడు నీడగా ఉండండి. ఏ ప్రాంతం నడితే వారు అనారోగ్యంతో ఉన్నారు ప్రభువా, ఆ ప్రాంతంలో పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించండి నాయన. నీ చిత్తమైతే వారు పరిపూర్ణంగా కోలుకొని మరలా నీ సేవ చేసుకోవాలని మేము ప్రార్థిస్తున్నాము నాయన. కానీ మా చిత్తం కాదు ప్రభు. ఈరోజు ప్రభువు వేడుకుంటున్నాడు లూకాసు వార్తలో, తండ్రి ఈ పాత్ర నా నుండి తొలగించయ్యా అని వేడుకొని వెంటనే నా నిత్యము కాదయ్యా, నీ చిత్తము నెరవేరునుగాక అని పలుకుతున్నాడు. మీ చిత్తం నెరవేరునుగాక ప్రభుగా. ఏది అయినప్పటికీ మా ఫ్రాన్సిస్ పాపు గారికి తండ్రికి మీరు తోడుగా ఉండండి నాయన. వారికి ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. నీ చిత్తాన్ని నెరవేర్చమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలని దీవించి ఆశ్రయించి కాపాడుదురుగాక. ప్రియులారా, మీ వ్యక్తిగత ప్రార్థనలలో, మీ కుటుంబ ప్రార్థనల్లో మన ఆత్మీయ తండ్రి పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారి కొరకై ప్రత్యేకమైన రీతిలో ప్రార్థన చేయవలసిందిగా ఈ సందర్భంగా మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.